ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 199వ వీడియో. చాలా ముఖ్యమైన అంశాలైతే ప్రతిరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అంశాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఉంది. అక్కడ మీకు ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్, ఏమైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు అయితే ఫాస్ట్గా 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ అంటాం దీన్ని, IISR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ విడుదల చేసిన లేత వర్ణం పసుపు రకానికి ఏ పేరు పెట్టారు? రీసెంట్గా మనకు పసుపు నుండి మాడిఫై చేసి కొత్త రకం పసుపు రకాన్ని అయితే మరి శాస్త్రవేత్తలు తయారు చేయడం జరిగింది. దీనికి ఏం పేరు పెట్టిందంటే సూర్య అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ప్రయోగాత్మకంగా మనకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో సాగు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి పసుపుకు ఈ కొత్తగా ఆవిష్కరించినటువంటి సూర్య అనే పసుపుకు తేడా ఏంటిదంటే ఇది లేత వర్ణంలో ఉంటుందని చెప్తున్నారు. మనం ఉపయోగిస్తున్న పసుపు కొంచెం చిక్కటి వర్ణంలో ఉండి దాన్ని సౌందర్య సాధనాలు కావచ్చు, వంటలలో కావచ్చు, ఇతరత్ర ఔషధాలలో వాడేటప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్రస్తుత పసుపు ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి అది అంటే లేత వర్ణం రావడానికి కొన్ని రకాల పదార్థాలు కలపాల్సి వస్తుంది. అట్లా కలపకుండా ఉండడానికి న్యాచురల్గా సహజ సిద్ధమైన పసుపును ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ సూర్య అనే పసుపును మరి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చాను నేను. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పసుపు రంగు చిక్కగా ఉందని ఇతర పదార్థాలు కలుపుతున్నారు కాబట్టి ఏ పదార్థాలు కలపనవసరం లేకుండా లేత రంగులో ఉన్న పసుపును అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పసుపులో మనకు కుర్కుమిన్ 2 to 3% ఉంటుంది. ఇప్పుడు ఈ సూర్య అనే పసుపు రకం ఏదైతే ఉందో దానిలో కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎంత అంటే 2 నుంచి 3%. ఈ కుర్కుమిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పదం అండి, గుర్తుంచుకోండి. పసుపు యొక్క నాణ్యతను మరి తెలపడానికి ఈ కుర్కుమిన్ అనే పదాన్ని అయితే మనం వాడతాము. ఈ పదార్థం ఉంటుంది పసుపులో సహజంగా. ఇది చాలా చాలా ముఖ్యమైనది. కుర్కుమిన్ను పసుపులోని నాణ్యతకు ప్రమాణంగా భావిస్తారు. ఈ పదం అయితే గుర్తుంచుకోండి. ఇక ఈ సూర్య అనే పసుపు యొక్క పంట కాలం వచ్చేసి మనకి 9 నెలలండి. దిగుబడి వచ్చేసి 1 హెక్టార్కి 41 క్వింటాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 2, ప్రస్తుతం భారత ఎన్నికల సంఘంలో సభ్యులు ఎవరు? 2025 ఏప్రిల్ నాటికి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం కదా, దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు ఎవరంటే ఒకరేమో జ్ఞానేష్ కుమార్, ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. 2 సుఖ్బీర్ సింగ్ సంధు, 3 డాక్టర్ వివేక్ జోషి. ఇది త్రిసభ్య సంఘం. ఇందులో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉంటారు. గుర్తుంచుకోండి, ఈ ముగ్గురు అయితే ప్రస్తుతం మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సభ్యులు. క్వశ్చన్ నెంబర్ 3, 2025 ఎర్త్ డే థీమ్ ఏమిటి? మనకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం లేదా వరల్డ్ ఎర్త్ డే జరుపుకుంటాం కదా. మరి 2025కి సంబంధించి ప్రపంచ ధరిత్రి దినోత్సవం యొక్క థీమ్ ఏంటిదంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనేది ఈ యొక్క థీమ్ అండి. చాలా ముఖ్యమైనది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచ మలేరియా దినం ఎప్పుడు జరుపుకుంటారు? ప్లాస్మోడియం పరాన్న జీవుల ద్వారా ఈ మలేరియా వ్యాధి సంక్రమిస్తుందండి. దోమ ఈ ప్లాస్మోడియం పరాన్న జీవులను ఒక మనిషి నుండి మరొక మనిషికి మరి వాహకంగా పనిచేస్తూ దోమ వీటిని వ్యాప్తి చేస్తుంది. ప్లాస్మోడియం జీవులను ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం పాల్సిపారం ఇవన్నీ కూడా ప్రోటోజువన్ జీవులు. సో దీనికి సంబంధించి మనకి మలేరియా జ్వరం అనేది వస్తుంది. మరి మలేరియా దినాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మార్చ్ 21, ఏప్రిల్ 22, ఏప్రిల్ 23, ఏప్రిల్ 25. రైట్ ఆన్సర్ మీరు గెట్ చేయండి. అన్ని దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. ఒక రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏప్రిల్ 25న మనం ప్రతి సంవత్సరం మలేరియా దినంగా జరుపుకుంటున్నామండి. మలేరియా మీద అవగాహన కావచ్చు, మలేరియా వ్యాధి నిర్మూలించే దిశగా ప్రయత్నాలు కావచ్చు, ఒక అవేర్నెస్ని అయితే తీసుకొస్తున్నారు. అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, 2011లో ఏర్పడిన ఏ ఆఫ్రికా దేశంలో ప్రస్తుతం 2 జాతుల మధ్య తీవ్ర అంతర్యుద్ధం జరుగుతుంది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. దక్షిణ సూడాన్, ఇథియోపియా, ఈజిప్టు. రైట్ ఆన్సర్ మీరు గుర్తు చేయండి. 2011లో ఏర్పడిన ఒక దేశంలో తీవ్రమైన అంతర్యుద్ధం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఇది కంట్రోల్ కావడం లేదు. అక్కడ 2 జాతుల మధ్య ఒక సంఘర్షణ అనేది నిరంతరం జరుగుతుంది. ఆ కంట్రీ పేరు ఏమిటనేది ఇక్కడ మీకు ప్రశ్న ఇచ్చాను. దక్షిణ సూడాన్ అని. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా అడుగుతారంటే మీకు ఆఫ్రికా ఖండంలో మీకు ఈ తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది సౌత్ సూడాన్. సూడాన్ నుంచి ఇది ఏర్పడింది. సూడాన్ నుంచి మనకు 2011లో
సౌత్ సూడాన్ అనే కంట్రీ ఏర్పడిందండి. యుఎన్ఓలో 193వ దేశంగా చేరింది. యుఎన్ఓలో చేరిన చివరి దేశం కూడా ఈ దక్షిణ సూడాన్, అది కూడా గుర్తుంచుకోండి. దీని యొక్క రాజధాని వచ్చేసి మనకి జుబా అండి, క్యాపిటల్. 2011లో ఏర్పడింది. ఇక్కడ అంతర్యుద్ధం ఎందుకు జరుగుతుందో కూడా మీకు చెప్తాను. దక్షిణ సూడాన్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి మనకి సాల్వాకిర్ మొయార్డిట్ ఉన్నాడు, వీళ్ళది డింకా జాతికి చెందినవారు. ఉపాధ్యక్షుడు వచ్చేసి రియోక్ మచార్ ఉన్నారు, వీళ్ళది నుయేర్ జాతి అండి. ఈ ఇద్దరి మధ్య ఏర్పడ్డటువంటి సంఘర్షణ ఎటు దారి తీసింది అంటే ఆ జాతుల సంఘర్షణగా మారింది. ఈ డింకా జాతి మరియు నుయేర్ జాతి మధ్య ఒక అంతర్యుద్ధంగా ఏర్పడి నిరంతరం అక్కడ మరి గొడవలు అయితే జరుగుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో 3000 ఏళ్ల నాటి నాగరికత శిథిలాలను కనుక్కున్నారు? ఇలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లేటెస్ట్గా ఇండియాలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, ఎక్కడైనా పురాతన నాగరికత శిథిలాలు ఆవిష్కరించినప్పుడు ఆ లొకేషన్ అడుగుతాడు, ఎగ్జాక్ట్ లొకేషన్ అడుగుతాడు. సివిల్ సర్వీసెస్లో గుర్తుంచుకోండి. యావత్మల్ జిల్లా బాబుల్గావ్ తాలూకా పచ్కేడ్ గ్రామం అండి, మహారాష్ట్రలోని యావత్మల్ డిస్టిక్లో మరి దాదాపు ఒక 3000 ఏళ్ల నాటి నాగరికత శిథిలాలను ఆవిష్కరించడం అనేది కనుక్కోవడం అనేది జరిగింది. అక్కడ ఇనుప యుగానికి చెందిన ఆనవాళ్ళు అని చెప్తున్నారు. అంటే మనకి మొట్టమొదట స్టోన్ ఏజ్ ఉంటుంది, తర్వాత బ్రాంజ్ ఏజ్ ఉంటుంది, తర్వాత ఐరన్ ఏజ్ వస్తుంది. సో ఆ యుగం యొక్క ఆనవాళ్ళు అయితే మరి ఇక్కడ కనుక్కున్నట్టుగా మనకు తెలుస్తుంది. పచ్కేడ్ విలేజ్ ఆఫ్ బాబుల్గామ్ తహసీల్ ఇన్ యావత్మాల్ డిస్ట్రిక్ట్. నాగపూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అయితే ఈ శిథిలాలను ఈ ఆనవాళ్లను గుర్తించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7. BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎవరు ఎంపికయ్యారు? వెరీ ఇంపార్టెంట్ అండి. మను బాకర్ ఎంపికయ్యారు. మను బాకర్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఒలింపిక్స్లో పతకం నెగ్గిన మొదటి భారతీయ మహిళా షూటర్. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది హర్యానాకు చెందిన మను బాకర్. 2 కాంస్య పతకాలు సాధించిందండి. మనకి 2024లో ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ రికార్డు సృష్టించడం జరిగింది. మరి BBC స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎంపిక అవడం కూడా జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? వెరీ ఇంపార్టెంట్ అండి. మన తెలుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా దగ్గుబాటి పురంధేశ్వరి ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపిక కావడం జరిగింది. ఈ పార్లమెంటు మహిళా సాధికార కమిటీలో మొత్తం 30 మంది మెంబర్స్ ఉంటారు. గుర్తుంచుకోండి, 30 మంది సభ్యులు. అందులో లోక్సభ నుండి 20 మంది ఉంటే రాజ్యసభ నుండి 10 మంది ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ పార్లమెంటు మహిళా సాధికార కమిటీ 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటు మహిళా సాధికార కమిటీకి చైర్పర్సన్ ఎవరు నియమిస్తారంటే లోక్సభ స్పీకర్ నియమిస్తాడు. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం 2025 ఏప్రిల్ 17న ఎక్కడ జరిగింది? రీసెంట్గా జరిగిందండి బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం. ఎక్కడ అంటే మనకు బ్రెజిలియాలో జరిగింది. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ సిటీ బ్రెజిలియాలో ఈ సదస్సు జరిగింది. మనకు భారతదేశం తరపున కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7వ ఎడిషన్ 2025 ఎక్కడ నిర్వహిస్తారు? ఇది చాలాసార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న అండి. ఈ ఖేలో ఇండియా గేమ్స్ మీద వరుసగా డిఎస్సీలలో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7వ ఎడిషన్ మనకు బీహార్లో 2025 మేలో నిర్వహించనున్నారు. అప్పుడు కూడా మీకు ఆ అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి లేటెస్ట్ తాజా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. మరి మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. మళ్ళీ 10 క్వశ్చన్స్ రేపు మేము ముందుకు రావడం అనేది జరుగుతుంది.